ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను తొలగించారు. ప్రస్తుతం చివరన ఉన్న సుందర్రాజు ఓట్లను మిగతా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఎవరికి కూడా నిర్దేశించినటువంటి కోటా ఓట్లు 11,821 ఓట్లు ఎవరికి రాలేదు. సో కనుక రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఈ ఎన్నికలో ఏదైతే 19 మంది పోటీ చేశారు, ఇప్పటి వరకైతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి 13 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతం 14వ అభ్యర్థిగా సుందర్రాజ్ యాదవ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు. ఇందులో 2,141 ఓట్లు సుందర్రాజ్ యాదవ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీంట్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి షేర్ చేస్తారు. సో దీంట్లో కూడా రాకపోతే ఆ తర్వాత పులి సర్వోత్తం రెడ్డి 2,394 ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత పూల రవీందర్ 2,394 ఓట్లకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతనే ఏదైతే ప్రధానంగా నువ్వా నేనట్లుగా మొదటి ప్రాధాన్యత ఓట్లో మొదటి రౌండ్ నుంచి కూడా పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఆయనకు ప్రస్తుతం 6,165 ఓట్లున్నాయి. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,946 ఓట్లు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డికి ఉన్నాయి. సో ఈ ముగ్గురు అభ్యర్థులు పూల రవీందర్ కావచ్చు, అలాగే సర్వోత్తం రెడ్డి, సుందర్రాజు, ఈ ముగ్గురు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎవరికైతే ఎక్కువగా షేర్ అవుతారో వారికి విజయ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం ఉదయం నుంచి మొదలైనటువంటి కౌంటింగ్ చూసినట్లయితే మొత్తం కూడా పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ పింగళి శ్రీపాల్ రెడ్డికి రైట్ అశోక్, థ్యాంక్ యూ.